యువర్ ఛానల్ కోడింగ్ నేర్చుకోవాలి కదా. సో ఇవాళ మనం ఏం నేర్చుకోబోతున్నామంటే ఫ్రమ్ ది స్టార్ట్ వెబ్ డెవలప్మెంట్ అనేది మనం నేర్చుకోబోతున్నాం. సో వెబ్ డెవలప్మెంట్కి మనకు బేసిక్ ఏంటి? హెచ్టిఎంఎల్, ఆ తర్వాత సిఎస్ఎస్, ఆ తర్వాత జావా స్క్రిప్ట్, అలా ఒక దాని తర్వాత ఒకటి నేర్చుకోబోతున్నాం అనమాట. సో ఫస్ట్ హెచ్టిఎంఎల్. సో హెచ్టిఎంఎల్ నేర్చుకోబోతున్నాం అంటే దాంట్లో మనకి ఏమేమి టాపిక్స్, ఏమేమి కంటెంట్స్ ఉంటాయో తెలుసుకోవాలి కదా. సో కమింగ్ టు ది టేబుల్ ఆఫ్ కంటెంట్స్ ఆఫ్ ది హెచ్టిఎంఎల్ మనం అసలు ఏమేమి నేర్చుకోబోతున్నాం ఇక్కడ అంటే హెచ్టిఎంఎల్ ఇంట్రడక్షన్, స్ట్రక్చర్ ఆఫ్ ది హెచ్టిఎంఎల్, ట్యాగ్స్, ఎలిమెంట్స్, కామెంట్స్, లిస్ట్, అట్రిబ్యూట్స్, టేబుల్, ఫార్మ్స్. సో ఇవన్నీ టాపిక్స్ మనకు హెచ్టిఎంఎల్ అయిపోలోపు మనం ఈ టాపిక్స్ అన్ని నేర్చుకోబోతున్నాం అనమాట. సో చెప్తున్నాం కదా ఇక్కడ ఇన్ని టాపిక్స్ ఉంటాయంటున్నాం కదా. సో అసలు హెచ్టిఎంఎల్ ఏంటి, దాని గురించి తెలుసుకోవాలనుకుంటే వీ హ్యావ్ టు గో ఫర్ ది ఇంట్రడక్షన్ ఆఫ్ ది హెచ్టిఎంఎల్. సో HTML which stands for the Hypertext Markup Language. ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కాదండి, జస్ట్ ఓన్లీ మార్కప్ లాంగ్వేజ్. సో ఈ HTML అని మనం దేనికోసం యూజ్ చేస్తాం మరి? అంటే మనకు ఇప్పుడు ఎన్ నెంబర్ ఆఫ్ వెబ్ పేజెస్ అనేవి ఉంటాయి కదా. సో ఎన్ నెంబర్ ఆఫ్ వెబ్ పేజెస్కి మనకు ఫస్ట్ బేసిక్ వచ్చేసి హెచ్టిఎంఎల్ అనేది దేనికోసం అంటే హెచ్టిఎంఎల్ మనకు ఒక స్ట్రక్చర్ అనేది ప్రొవైడ్ చేస్తుంది ఒక వెబ్ పేజ్కి. ఆ తర్వాత స్టైలింగ్స్, దాని తర్వాత మనకు కొన్ని ఫంక్షన్స్ అనేవి యాడ్ చేస్తాం జావా స్క్రిప్ట్ ద్వారా. సో హెచ్టిఎంఎల్ అనేది మనం బేసిక్ అన్నట్టు. సో ఈ హెచ్టిఎంఎల్ అనేది మనకు ఎక్కడ రాస్తాము అంటే బై యూజ్ ఏ ఎడిటర్లో రాస్తామంటే నేనైతే ఇక్కడ విఎస్ కోడ్ ఎడిటర్ అనేది యూజ్ చేస్తున్నాను. సో ఈ విఎస్ కోడ్ ఎడిటర్లో మనం కోడ్ అనేది రాస్తాం ఇక్కడ. సో వీటిని మనం ఎలా సేవ్ చేయాలి మరి అని అంటే వీ హ్యావ్ టూ టైప్స్ ఆఫ్ ఎక్స్టెన్షన్ ఎట్ హియర్. ఫస్ట్ వన్ వచ్చేసి .html ఎక్స్టెన్షన్ అండ్ సెకండ్ వన్ వచ్చేసి .html ఎక్స్టెన్షన్. సో ప్రిఫరబుల్గా .html ఎక్స్టెన్షన్ అనేది మనం యూజ్ చేస్తాము. అండ్ లాస్ట్ పాయింట్ వచ్చేసి హెచ్టిఎంఎల్ ఈజ్ నాట్ కేస్ సెన్సిటివ్ మీన్స్ అంటే మనం అయితే దీన్ని అప్పర్ కేస్లో రాసుకోవచ్చు, లేదంటే లోవర్ కేస్లో కూడా రాయొచ్చు. సో ప్రిఫరబుల్గా మనం లోవర్ కేస్ అనేది కన్సిడర్ చేద్దాం. మరి ఇంత చెప్పుకుంటున్నాం కదా హెచ్టిఎంఎల్ గురించి, అసలు దీన్ని ఎవరు ఇంట్రడ్యూస్ చేశారు ఆ పర్సన్ గురించి మాట్లాడుకుందాం. సో హిస్టరీ. సో హెచ్టిఎంఎల్ వచ్చేసి మనకు టిమ్ బీనర్స్లీ అనే అతని ద్వారా ఇన్ ద ఇయర్ ఆఫ్ 1991లో మనకు ఇంట్రడ్యూస్ అనేది చేశారు. సో దీంట్లో మనకు కొన్ని నెంబర్ ఆఫ్ వర్షన్స్ అనేవి ఉన్నాయి. ఫస్ట్ దాని గురించి తెలుసుకుందాం. HTML 1.4 వచ్చేసి మనకు 1993 ఇయర్లో వచ్చింది. HTML 2.4 వచ్చేసి మనకు 1995లో ఇంట్రడ్యూస్ చేశారు. నెక్స్ట్ HTML 3.2 అనేది మనకు 1997 ఇయర్లో ఇంట్రడ్యూస్ చేశారు. నెక్స్ట్ HTML 4.01 వచ్చేసి మనకి ఇన్ ది ఇయర్ ఆఫ్ 1991లో ఇంట్రడ్యూస్ చేశారు. నెక్స్ట్ HTML 5.4 అంటే ఇప్పుడు మనం కరెంట్ వాడుతున్న వర్షన్ HTML 5 వర్షన్ వచ్చేసి మనకు ఇన్ ద ఇయర్ ఆఫ్ 2014లో అనేది ఇంట్రడ్యూస్ చేశారు. సో దిస్ ఆల్ అబౌట్ ది HTML హిస్టరీ. సో కమింగ్ టు ది స్ట్రక్చర్ అంటే మనం HTML స్ట్రక్చర్ గురించి తెలుసుకుందాం. సో అసలు దాని స్ట్రక్చర్ ఎలా ఉంటుందని. సో ఇది వచ్చేసి మనకు HTML స్ట్రక్చర్. సో ఇక్కడ డాక్ టైప్ HTML అనేది ఉంది కదా, ఇది ఏం రిప్రజెంట్ చేస్తుంది మనకి ఇక్కడ కోడ్లో అంటే మనం ఇప్పుడు ఏ వర్షన్ ఆఫ్ HTML వాడుతున్నామో దాన్ని రిప్రజెంట్ చేస్తుంది ఈ డాక్ టైప్ HTML వచ్చేసి. నెక్స్ట్ HTML ట్యాగ్, ఇది వచ్చేసి మనకు రూట్ ఎలిమెంట్ అనమాట వెబ్ పేజ్లో. నెక్స్ట్ హెడ్ ట్యాగ్ ఏంటి అంటే మన వెబ్ పేజ్ యొక్క డీటెయిల్స్ని మెన్షన్ చేస్తుంది హెడ్ ట్యాగ్. నెక్స్ట్ బాడీ ట్యాగ్ వచ్చేసి మనకు ఏవైతే కంటెంట్స్ అనేవి వెబ్ పేజ్లో డిస్ప్లే అవుతాయో వాటిని రిప్రజెంట్ చేస్తుంది బాడీ ట్యాగ్. ఈ బాడీ ట్యాగ్ మనం హెడ్డింగ్ ట్యాగ్స్, పారాగ్రాఫ్ ట్యాగ్స్ అలాంటివన్నీ మనం రిప్రజెంట్ చేసుకోవచ్చు. సో మనం విఎస్ కోడ్లోకి వెళ్ళి చూద్దాం. ఇక్కడ నేను నార్మల్గా ఒక .html ఫైల్ అనేది తీసుకున్నాం విత్ స్ట్రక్చర్ .html అని. సో మనకు స్ట్రక్చర్ అనేది ఇలా ఉంటుంది నార్మల్గా HTML స్ట్రక్చర్ అనేది. దట్స్ ఆల్ అబౌట్ టుడే. మీకు ఇంకా ఫర్దర్ క్లాసెస్ కావాలనుకుంటే ప్లీజ్ కామెంట్ బిలో మీకు ఏమేమి టాపిక్స్ పైన డౌట్స్ ఉంటే. దట్స్ ఫర్ అవే. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ టు మై ఛానల్.